ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను. నీవు ఖడ్గము చేత పడవు, దోబుడు సొమ్ము దక్కించుకున్నట్లు నీ ప్రాణమును నీవు దక్కించుకుందువు. ఇదే యెహోవా వాక్కు. ఇర్మీయా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, రాజుల చేత నిన్ను నరుల చేత నిన్ను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనుకుడి, వారి ప్రాణం వెడలిపోవును, వారి మట్టిపాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. భక్తుడి విధంగా అంటున్నాడు, ఏ రాజును సేనాబలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకునుడు. రక్షించుటకు గుర్రం అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కీడమ దృష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిన్ల గుడారంలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దనుండుట నాకు ఇష్టము. దేవుడిని యెహోవా సూర్యుడును కీడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ యందు నమ్మికించు వారు ధన్యులు. సహోదరి సహోదరులారా, ఎవని మనసు ఆయన మీద ఆనుకును వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలైనగా అతడు యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకునుడి. పేతురి విధంగా అంటున్నాడు, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడినవారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధవులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకుని వారై ఉండి ఒకరికొకడు హృదయపూర్వకముగాను మికుటముగాను ప్రేమించుడి. ఏలైనగా సర్వ శరీరులు గెడ్డిన పూలను వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉండును. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయాలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడతారు. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, రాజుల చేత నేను నరుల చేత నేను రక్షణ కలగదు గనుక వారిని మేము నమ్ముకొనక నీ యందు భయభక్తులు కలిగి నీ కృప కొరకు కనిపెట్టుకునే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని, మేము క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గలవ నీ వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మేము సత్యమునకు విధేయులగుట చేత మా మనసులను పవిత్రపరుచుకున్న వారమై ఉండి ఒకరికొకరము హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ప్రేమించే వారముగా ఉండుటకు సహాయం దయచేయమని, మీరు మాకు ఇచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.